కృప అంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేదిగా ఉంటున్నది దేవుని కృప అంటే. ప్రియులారా, కొన్నిసార్లు అనుకుంటాం మనం కష్టం వచ్చినప్పుడు, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చావు, ఎందుకు ఈ బాధలు ఇచ్చావు, అసలు నేను పుట్టకపోయినా పర్వాలేదు మంచిగా ఉండు ప్రభువా, ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టాను అని మనమే. మరి దేవుడు ఎంతమంది పట్ల దయ చూపలేదండి? చాలామంది పట్ల దయ చూపాడు. ఆదికాండం నుండి ప్రకటన వరకు చూసినట్లయితే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. దేవుడని తెలుసుకోవాలి. ఎవరు దేవుడని తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటికంటే దేవుడు ఏమంటున్నాడంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎవరు తయారు చేశారని అనుకుంటాం మనం. మనల్ది మనం పుట్టించుకోలేదు కదా, ఎవరిది వారమే కలుగజేసుకోలేదు కదా. యేసయ్య మనలను పుట్టించాడు. ఆయన స్వహస్తములతో ఆయన చేతులతో నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. ఆదికాండంలో చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఉంటున్నది. ఎవరు కలగజేశారట? మనల్ని మనం కలగజేసుకోలేదు ప్రియులారా. ఈ భూమి మీద మనం పుట్టినామంటే, భూమి మీదకి మనం వచ్చామంటే మన దేవుడు మనల్ని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి పుట్టించిన నరుడు దేవునికి ఇష్టకరంగా ఉంటున్నాడా? ఈ రోజులలో చూసినట్లయితే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవునికి దుఃఖకరంగా, ఆయాసకరంగా, దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా తన ప్రవర్తనలోనూ, తన ఆలోచనలోనూ, తన మనసులోనూ దేవుని దూషిస్తూ అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలు ఎంతోమంది లేకపోయలేదు ఈరోజు. మరి ఇప్పుడు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను పుట్టించినందుకే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ రీతిగా పుట్టించాడనేది ఆదికాండంలో చూసుకున్నాం మనము. ఆయన ఊపిరిని, జీవమును ఊదినప్పుడే ఆ మనుష్యుడై ఒక మనుషునిగా లేచి దేవుని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. మరి ఎవరిని చేశాడంటే ఆదామును మొదట చేశాడు, తర్వాత అవ్వను చేశారు. ఓ ప్రపంచమంతా నిన్ను నన్ను కూడా ఈరోజు దేవుడు పుట్టించాడు. మరి ఒక రోబోను తయారు చేస్తారు, ఒక మనిషి అందులో జీవమును అంటే అందులో జీవమును మరి ఊదుతారా? జీవంనిచ్చే శక్తి రోబో చేసినటువంటి వ్యక్తికి ఉన్నదా? ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఆ రోబోను తయారు చేసుకుంటారు, కానీ ఆ రోబో మాట్లాడుతుంది మనతో, మరి పని చేస్తుంది మనతో, కలిసి ఉంటుంది, కానీ దానికి జీవము లేదు. మరి నిర్జీవమైనటువంటిది ప్రియులారా. నిన్ను నన్ను జీవం గల వారిగా తయారు చేశాడు దేవుడు. జీవాత్మతో ఉండడానికి మనల్ని పుట్టించిన దేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభువా నన్ను పుట్టించిన విధానాన్ని బట్టి ఉండాలి. కొన్నిసార్లు అనుకుంటాం మనం కష్టం వచ్చినప్పుడు, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చావు, ఎందుకు ఈ బాధలు ఇచ్చావు, అసలు నేను పుట్టకపోయినా పర్వాలేదు మంచిగా ఉండు ప్రభువా, ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టాను అని మనల్ని మనమే దూషించుకోవడం జరుగుతుంది, మనల్ని మనమే అపహాసించుకోవడం జరుగుతుంది. కానీ దేవుడు మనల్ని పుట్టించిన విధానం చూసినట్లయితే, మరి కీర్తనకాడు అంటున్నాడు, నన్ను కలగజేసిన విధం చూడగా ప్రభువా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. ఎంత ఆశ్చర్యం కలుగుతుందట కీర్తనకారునికి. దేవుడు కలగజేసిన విధము చూసినప్పుడే ఆయనకు ఆశ్చర్యం భయం కలుగుతుందట. ఏ రీతిగా తయారు చేశాడు దేవుడు? మరి ముక్కున్న కాడ కండ్లు పెట్టలేదు, కండ్లున్న కాడ ముక్కు పెట్టలేదు, చేతులున్న కాడ కాళ్ళు పెట్టలేదు. ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చి మనల్ని తయారు చేసిన దేవుడు. అందుకే మన దేవుణ్ణి మనము మనస్సారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత చెల్లిద్దాం. దేవా నన్ను కలగజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నన్ను పుట్టించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలని దేవునికి మొదటిది కృతజ్ఞత చెల్లిద్దాం ప్రియులారా. రెండవది చూసినట్లయితే 5వ వచనంలో యెహోవా దయాళుడు, హల్లెలూయా. దేవుడు ఎవరట అండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, దయ చూపిస్తలేడు దేవుడు, దేవుని కృప నా పైన లేదు, నా పిల్లల పైన లేదు, దేవుని దయ నా పైన లేదు
అని ఎన్నోసార్లు మనం అనుకుంటాం. దేవుడు ఎవరటంటే యెహోవా దయాళుడు అని వాక్యం సెలవిస్తున్నది. మరి దేవుడు ఎంతమంది పట్ల దయ చూపలేదండి? చాలామంది పట్ల దయ చూపాడు. ఆదికాండం నుండి ప్రకటన వరకు చూసినట్లయితే చాలామంది భక్తుల విషయంలో మరి దేవుడు కలగజేసినటువంటి భక్తుల విషయంలో దేవుడు దయ చూపి దేవుడు దయలో వారిని నడిపిస్తున్నాడు. ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దయ చూపి మనల్ని నడిపిస్తున్నాడు. గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నారు. నినివే ప్రజల విషయంలో చూసినట్లయితే ఆ ప్రజలందరూ నశించిపోకుండా ఆ ప్రజలందరూ 127 సంస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి చాలామందిని దేవుడు బ్రతికించిన వాడుగా ఉన్నాడు. ఆ పశువులు వారికి ఉన్నటువంటి సమస్తమును మరి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని మహిమపరిచి దేవుని స్తుతించి ఉపవాసించినప్పుడు వారిని దేవుడు దయ చూపి కాపాడిన వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు దయ చూపి కాపాడిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, అందును బట్టి దేవుని మనము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ హవ్వ ఈ రీతిగా దేవుని వలన నేను మనుషుని సంపాదించుకుంటుని అన్నప్పుడు మరి దేవుడు మహిమపరచబడ్డాడు. దేవుని మహిమపరిచిందిగా ఉంటున్నది. అక్కడ దేవునికి మరి స్తుతించిందిగా ఉంటున్నది. నీవు నేను కూడా మనకిచ్చినటువంటి పిల్లలను బట్టి మనకిచ్చినటువంటి సమస్తమును బట్టి కుటుంబాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా, నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన పిల్లలు బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలని నువ్వు దయ చూపి దేవా నాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. రెండవది. మూడవది చూసినట్లయితే ఆయన కృప నిత్యముండును. ఎప్పుడు ఉంటుందట అండి? కష్టం రాగానే ఏమనిపిస్తుంది? దేవుడు కృప నాకు తోడుగా లేదు, దేవుని సన్నిధి నాకు తోడుగా లేదు, దైవజనులు ప్రార్థన చేస్తలేరేమో, దైవజనులు నా కోసం గోజాడతలేరేమో, ఫలాని వారి కొరకే ప్రార్థిస్తున్నారు, ఇంకా ఫలాని వారింటికి వెళ్ళే ప్రార్థిస్తున్నారు, మరి నా కొరకు ప్రార్థించట్లేదు, నా కొరకు గోజాడట్లేదు కావచ్చు అని అనేక రకరకాల ఆలోచనలు వస్తాయి. దేవుని కృప ఎవరికి తోడుంటుంది అంటే నువ్వు దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో దేవుని కృప తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రియులారా, దీనత్వంలో దరిద్ర స్థితిలో ఉన్నవారికి తోడు ఉంటుందా అని అనుకుంటాం. దీన స్థితిలో ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉంటారో వారికి దేవుడు దగ్గరలో ఉంటాడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, బీద స్థితిలుండు, నువ్వు దరిద్ర స్థితిలుండు, నువ్వు అడుక్కు తినే స్థితిలుండు, నువ్వు పై అధికారులకు వాళ్ళే నువ్వు మరి ఏరోప్లాన్లో తిరిగినా కానీ మరి దేవుని కృప నీకు తోడుగా ఎప్పుడు ఉంటుంది. దేవుని కృప తోడుగున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. ఇక్కడ మరి కృప అనగా అర్హత లేనిది అర్హతలోనికి నడిపించేది, అర్హతనిచ్చేదిగా ఉంటున్నది దేవుని కృప అంటే. ప్రియులారా, మరి ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి ఆమోసు గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనం 15వ వచనంలో ఇక్కడ ఆమోసు దైవజనుడైన అమాజ్యతో మాట్లాడుతుంటున్నాడు. అమాజ్యతో ఏం మాట్లాడుతున్నాడంటే, మరి ఇక్కడ నేను దైవజనుడను కాను, ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడను కాను, కానీ నేను పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుంటూ నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచెను. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఆయన? నా మందలను నేను కాచుకొనుచుండగా. మందలు అంటే ఎన్ని? మంద అంటే ఒక్కటి మంద అంటారు. మందలు అన్నీ అంటే ఈయనకి ఎన్ని మందలు ఉన్నాయో, పశువుల కాపరంటే ఎడ్లు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఇంకా ఇవన్నీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కానీ పశువుల కాపరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిక లేనటువంటి వ్యక్తికి దేవుని కృప ఏ రీతిగా తోడున్నది అనేది మరి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుంటున్నది. ప్రియులారా, మరి పిలిచి అని ఉంటున్నది. దేవుడు పిలిచాడు. పిలిచి నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పు
చెప్పుమని వారికి సెలవిచ్చాను. నువ్వు ప్రవచనం చెప్పుమని ఆమోసుతో దేవుడు మాట్లాడాడు. ఆయన ఏం చేసేవాడు? పశువుల కాస్తూ మేడి పండ్లు ఏరుకుంటూ ఆ మేడి పండ్లు అమ్ముకొని ఆ పశువుల కాస్తూ ఆ డబ్బులతోని కుటుంబం పోషించబడుతూ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వ్యక్తి. పశువుల కాసేవారంటే మామూలు వ్యక్తి కాదండి. మామూలు వ్యక్తులు పశువులు కాయరు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులే పశువులను కాస్తారు. మనం ఏమనుకుంటాం, పశువుల కాసేటోళ్ళు అంటే తక్కువ చూస్తాం కదా. మరి దేవుడు వారికి మంచి జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. ఏ పశువును దేన్ని ఎట్లా మేపాలో, ఏ పచ్చికల మేపాలో వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఈ పశువుల కాపరి అయినటువంటి ఆమోస్కు దర్శనమిచ్చి ఆమోస్తో మాట్లాడి స్పష్టంగా అక్కడ నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నువ్వు ప్రవచనం చెప్పుమని దేవుడు అక్కడ మరి ఆమోస్తో చెప్పినప్పుడు ఆమోసు మరి ఆ రీతిగా దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు. అంటే కృప అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృప అనేది అర్హత లేని వారికి అర్హత కలిగించేది. మరి పశువుల కాపరి అయిన ఆమోస్కు అర్హత లేదు, అక్కడ యోగ్యత లేదు దేవుని మాట చెప్పడానికి. అక్కడ దేవుడు ఆయనను నడిపించి ఆయన ప్రజల కొరకు నిలబెట్టుకున్నవాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా ఎవరి కొరకు మన కుటుంబాల కొరకే, మన సంఘం కొరకే ప్రార్థన ఇంతవరకే చేసుకుంటాం కదా. కొన్నిసార్లు మరి ప్రపంచం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రపంచము అల్లకొల్లమైపోతున్నది. అనేక సమస్యలు, భూకంపాలు జరుగుతున్నాయి. మనం దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామా? కొన్నిసార్లు ఆమోసు వలె నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఏర్పరచుకుంటేనే దేవుని నమ్ముకున్నారు. ఎవ్వరు పనికి మాలవారు కాదు. హల్లెలూయా. నేను పనికి మాలవాడను, పనికి మాలదారను, నాకేం తెలుసు, నాకేం తెలియదు కదా అని అనుకుంటాం. పనికి మాలవారను కాదు మనం. నీవు దేవునికి పనికొస్తావని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి పనికొస్తావని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావంటే దేవుడు నిన్ను పిలిస్తేనే వచ్చావు, దేవుడు నిన్ను తీసుకొస్తేనే వచ్చావు. అందుకే ఆమోసుతో మాట్లాడిన దేవుడు నీతో ఈరోజు నాతో మాట్లాడుతుంటున్నాడు. ఆమోసు జీవితాంతకాలం కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తన జీవితాంతకాలం కూడా దేవునికి ఇష్టకరంగా ఉండి దేవునికి మహిమకరంగా బ్రతికినట్లు నీవు నేను కూడా, మనందరం కూడా ఆమోసు వలె ఎన్నిక లేని మనకు, ఏ యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు దేవుని వెంబడించే అర్హతనిచ్చాడు, దేవుని ప్రేమించే అర్హతనిచ్చాడు.